వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక సత్య. ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. చూసారా ఎంత బాగుందో కదా. మా ఊరు చాలా అంటే చాలాగా అందంగా ఉంటుందండి. చూసారా ఎంత పల్లెటూరులో ఉండే అందమే వేరు. ఉదయాన్నే లేవంలోనే ఫస్ట్ అలా కొండల్లో నుంచి వస్తున్న సూర్యుడు, ఒక పక్క గేదెలు, ఆవులు, కోళ్ళు, కోడి పిల్లలు, కోతులు, కోతి పిల్లలు. అసలు పండగ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయిందేమో అనుకుంటున్నారా? అవునండి, పల్లెటూరులో ఉండే అందమే వేరు. అవి అందంగా చాలా ఏదైనా అందంగా కనిపిస్తుంది. రైతులకు సహాయపడేది ఎడ్లు ఆవులే కదండి. వాటికి కూడా పండగ రోజు మంచి స్నానం లాగా చేయించి కడిగేసి అలాగే కలర్స్ వేసారనమాట. అలాగే పసుపు కుంకుమ కూడా వేసేసారు. ఇక చూసారా మా పెరట్లో ఉన్న పూల చెట్లు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కదా. ప్రతి పువ్వు ఉందండి. మనకి మంచిగా దేవుడికి సరిపడ పువ్వులు మంచిగా అందంగా కనిపించేది పెట్టుకోవచ్చు. అదే మన సిటీలో అయితే కొనుక్కొచ్చుకోవడమే కదా. ఇక పండగ కోసమని వేప పువ్వు, మామిడి తోరణాలు కానీ, మామిడి ఆకులు, మామిడి కాయలు, అలాగే వేప ఆకులు కూడా తీసుకొచ్చేసారనమాట. అలా తీసుకొచ్చి అన్నిటిని కలిపి గుమ్మానికి ఫస్ట్ అయితే తోరణాలు కట్టేశారు. ఇక పండగకి తోరణాలు లేకపోతే అందమే రాదు కదా. చూసారా మామిడి ఆకులు, మామిడి తోరణాలు, అలాగే వేపాకులతో గుమ్మం ఎంత అందంగా ఉందో. ఇక సెకండ్ అయితే ఇక ప్రసాదాలు రెడీ చేస్తున్నారనమాట మా అత్తయ్య గారు. దానికోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక మడిగట్టుకొని వచ్చి స్వామివారికి నైవేద్యం రెడీ చేస్తున్నారు. ముందైతే వేపాకులు, మామిడికాయ, ఉప్పు, కారం అన్నీ కలిపి అదేనండి ఉగాది పచ్చడి, ఇంకా చాలా ఇంకేస్తారు. కాకపోతే నాకు కొన్ని తెలిసినవి చెప్తున్నాను అనమాట. ఇక చింతపండు, బెల్లం అన్నీ వేసేసి ఇక ముందైతే ప్రసాదం రెడీ చేస్తున్నారనమాట. ఉగాది పచ్చడి అదైతే పంచాంగం పూజ అయిన తర్వాత నైవేద్యం చేస్తారు. తర్వాత మహా నైవేద్యానికి అలాగే మా గుడిలో ఆంజనేయ స్వామికి అభిషేకం చేసామండి. దానికోసం కూడా నైవేద్యం రెడీ చేస్తున్నారనమాట మా అత్తయ్య గారు అయితే. అమ్మమ్మేమో కరివేపాకు దూస్తుందనమాట. ప్రసాదానికి కావాలి, అలాగే వంటకు కూడా కావాలని మా అత్తయ్య గారు అయితే ఇక స్టార్ట్ చేశారు ప్రసాదము. ముందైతే పులిహోర నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఆంజనేయ స్వామికి అభిషేకం అయిపోయింది, ఇక త్వరగా ఇచ్చేయాలని ముందు పులిహోర కలుపుతున్నారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే టెంపుల్లో పెట్టే పులిహోరకి ఆ రుచి వేరు కదా. అది ఎలా చేస్తారు ఏంటనేది మీకైతే షార్ట్ అయితే పెట్టేశాను, అది చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దాంట్లో ఉన్న సీక్రెట్ కూడా మీకు చెప్పాను, అది ఎందుకంత టేస్ట్ వస్తుందని కూడా. చూడని వాళ్ళు ఉంటే అయితే షార్ట్ పెట్టానమాట యూట్యూబ్లో, షార్ట్ని కూడా చూసేయండి. ఇక అలా ప్రసాదాన్ని అయితే కలిపేస్తున్నారనమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత అయితే పచ్చిశనగపప్పుని కూడా నానబెట్టేశారు, ఎందుకంటే పూర్ణాలు చేయాలని. పూర్ణాలు అలాగే పచ్చిశనగపప్పుని కూడా నానబెట్టేసి ఇక చేసేస్తున్నారు. ముందైతే పులిహోరని చేసి స్వామివారికి అయితే పంపించేయాలి. ఆంజనేయ స్వామికి అభిషేకం జరుగుతుంది, అందుకని ఇక ప్రసాదాన్ని కలుపుతున్నారనమాట. వచ్చి మామయ్య గారి మడితో వచ్చి తీసుకొని వెళ్తారు మళ్ళీ ప్రసాదాన్ని నైవేద్యం పెట్టడానికని. ఇక అత్తయ్య గారు పులిహోర పక్కన పెట్టేసింది. చూసారా అభిషేకం కూడా జరుగుతుంది. ఇక పచ్చిశనగపప్పునైతే కుక్కర్లో వేసి ఉడకబెట్టేశారనమాట. కూరగాయలు చూసారా, బెండకాయ కూర చేస్తున్నారు, అలాగే వంట కూడా స్టార్ట్ చేసేసారనమాట. ఇక ఫుల్ బిజీ ఉన్నాము అందరం కూడా. నేనేమో చిన్నగా అటు ఇటు పని చేసుకుంటూ అప్పుడప్పుడు వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాను అనమాట. ఇక మా అత్తయ్య గారేమో వంట చేస్తున్నారు మడిగట్టుకొని. అలా పప్పుని కూడా ఉడకబెడుతున్నారు పూర్ణాల కోసమని. ఇక అదంతా అయిపోయిన తర్వాత బెల్లం పానకం పట్టేసి దాంట్లోకి పూర్ణాలు పిండేసి ఈ పూర్ణాలు అయితే స్టార్ట్ చేసేసారు నైవేద్యానికి. ఇక పూర్ణాలు మొత్తం ఉడికిపోయినాయి, పక్కన పెట్టేసుకొని అదొకటి అయిపోయిందనమాట ప్రసాదం అయితే. ఫస్ట్ పులిహోర చేసేసారు, సెకండ్ ఏమో పూర్ణాలు చేసేసారనమాట. ఇక ఇంట్లో ఇది చేసి ఉంటే నేనేమో కొంచెం అటు ఇటు పని చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నాను. తనేమో అభిషేకం చేస్తున్నారు గుడికి వెళ్ళి. ఇక నాకు వీడియోస్ చేసే వాళ్ళు కూడా లేరు, అందుకని నేనే చేసుకోవాల్సి వస్తుంది. చూసారా కొబ్బరి పచ్చడి చేశారు నైవేద్యానికి అయితే, అలాగే పులిహోర, పూర్ణాలు మీకు చూపించాను ఆల్రెడీ. ఇదేమో పరమాన్నం అన్నమాట. ఇక అట్లా చేసి చారు, బెండకాయ కూర, ఇంకా ఏం చేశారంటే మామిడికాయ పప్పు చేశారు, అలాగే ఇది బెండకాయ జీడిపప్పు ఫ్రై అన్నమాట.
చేసేసారు. ఇక్కడ మీకు క్లిప్స్ చెప్పానండి ఉగాది శుభాకాంక్షలని, కాకపోతే మాకు వాయిస్ సౌండ్ వస్తుందని ఆఫ్ చేశానమాట. ఇక అలా ఈవినింగ్ టైము అలా మేడ మీదకి ఎక్కి అటు ఇటు తిరుగుతున్నాం అనమాట. ఏం దోచట్లేదని. కర్ర ఎందుకు పట్టుకున్నాడంటే తను కోతులు ఎక్కువ వస్తాయి అనమాట. మా ఊర్లో కోతులు ఎక్కువ, కొంచెం అంటే అడవి దగ్గర కాబట్టి భద్రాచలానికి కోతులు అనేది ఎక్కువ వస్తాయి అనమాట. ఇక అలా సెల్లు చూసుకుంటే కాసేపు ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అక్కడ లైటింగ్స్ అన్నీ వేణుగోపాల స్వామి గుడి అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ అలా కూర్చున్నాం అనమాట సాయంత్రము. అలాగే మా మామయ్య గారి గుళ్ళో పంచాంగ శ్రవణం చెప్తున్నారు. ఇక అది వినటానికని డాబా మీదకి అయితే ఎక్కేసాము. అలా ఇక ఈవినింగ్ 6 అవుతుంది. ఇక కిందకి దిగుతున్నాం అనమాట ఇద్దరం కలిసి. ఇక ఇంట్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది, నైవేద్యం చేయాలి ఈవినింగ్ కూడా అని మా అత్తయ్య గారికి హెల్ప్ చేయాలని ఇక ఇద్దరం కలిసి కిందకి దిగుతున్నాం అనమాట. అలా దిగుతున్నాం. ఇందులో మా అత్తయ్య గారు కూడా స్టార్ట్ చేశారనమాట ఆంజనేయ స్వామికి మళ్ళీ ఈవినింగ్ కూడా గుగ్గిళ్ళు చేయాలని శనగ గుగ్గిళ్ళు. ఫస్ట్ అయితే మళ్ళీ ఎప్పుడో ఈ మధ్యాహ్నమే నానబెట్టారట, వాటిని ఉడకబెడుతున్నారు శనగల్ని. దాంట్లోకి పోపు కానీ ఇవన్నీ వేస్తున్నారు. నా కోసం అన్నీ మళ్ళీ క్లిప్ చూపించాలని అట్లా యాడ్ చేస్తున్నారండి. ఆల్రెడీ పోపు వేసేసారట, నేను అది చూసుకోకుండా వీడియో తీసుకోలేదు. మళ్ళీ నా కోసం అని చేస్తున్నారు, ఇవన్నీ వేసుకోవాలని చెప్తున్నారనమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అంతా కూడా. ఇక అవి పోపు వేసిన తర్వాత అలాగే ఉడికి మంచిగా వేగిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు, కారం కూడా వేసేసి చేస్తున్నారనమాట. ఇక అవి చేసిన తర్వాత ఈ స్వామివారికి అయితే ఈవినింగ్ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది, శనగలు గుగ్గిళ్ళు అనమాట. అలాగే ఈవినింగ్ కూడా నైవేద్యానికి రెడీ చేస్తున్నారు. అదంతా అయిపోయిన తర్వాత మేము కూడా పూజ మళ్ళీ ఈవినింగ్ కూడా మంచిగా స్వామివారికి దండం పెట్టుకొని ఇక పూజ అయితే కాసేపు కూర్చొని పూజ చేసుకున్నాం అనమాట. నైవేద్యం కూడా ఇంట్లో మళ్ళీ పెట్టేశారనమాట మా అత్తయ్య గారు. ఇంట్లో నైవేద్యం కూడా మళ్ళీ శనగ గుగ్గిళ్ళు పెట్టేశారు ఈవినింగ్ పూజ చేసుకొని. అలా మా ఉగాది అయితే ఇక ఎండ్ అయిపోయిందనమాట. అందరేమో ఇక మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. చూపిస్తున్నాను చూడండి, నైవేద్యం అయితే అయిపోయింది. ఇక నేనేమో IPL మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఇక నేను అట్లా చూసుకుంటూ కూర్చున్నాను. వాళ్ళేమో బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. నేనేమో ఇక టైం అప్పటికే చాలా అయిందండి, 9 అవుతుంది. ఇక నేను వెయిట్ చేస్తున్నా, ఆకలిస్తుంది నాకు. ఇవాళేమో ఇంకా రావట్లేదు, ముచ్చట్లు పెడుతున్నారు. ఇదండి మా వ్లాగ్. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, అలా కామెంట్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.